హాయ్ ఫోక్స్, ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఐఎమ్ గుడ్. ఒకసారి నేను మీ అందరికి ఒక చిన్న వర్డ్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దాని పేరు ఏఐ. చాలా మీకు ఇష్టమైన, మనందరికి ఇష్టమైన వర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏఐ నేర్చుకోవాలి అని మీ అందరూ అనుకుంటున్నప్పుడు దానికి ఏమి కావాలి? దీని ఏఐకి ఫస్ట్ కావాల్సిన క్వాలిఫికేషన్ తెలుసా మీకు? మ్యాథమెటిక్స్. అసలు మ్యాథ్స్ లేకుండా మీరు ఏ అనే పదము ప్రొనౌన్స్ చేయడానికి కూడా మీరు క్వాలిఫై కాదు. అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఆ మ్యాథమెటిక్స్లో కూడా మీకు స్టాట్ అనేది 90% ఏఐలో. మీకు స్టాట్ అనే స్పెల్లింగ్ లేకుండా అసలు ఏఐ నేర్చుకోవచ్చా? అది నిజమా అసలు? ఓకే, మీరు ఆలోచించండి. క్వశ్చన్ మార్క్ మీకే పెట్టా. నెంబర్ 2, ఏఐ బ్లడ్ గ్రూప్ లేదా హార్ట్. ఏ హార్ట్ తెలుసా మీకు? ఏఐకి ఒక హార్ట్ ఉంటుందని. దాని పేరు మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ స్పెల్లింగ్ లేకుండా మీరు ఏఐ నేర్చుకుంటే మీరు ఏమవుతారు? క్వశ్చన్ మార్క్ నెంబర్ 2 మీకే వదిలేస్తున్నా. నెంబర్ 3, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. హే అలెక్సా, ప్లే లేటెస్ట్ సాంగ్స్ అంటున్నారా మీరు? ఎలా వస్తున్నాయండి ఇవన్నీ? మరి ఇది కూడా మనం లేకుండా ఏఐ నేర్చుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 3 మీకు మళ్ళీ 3వ క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఫైనల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం మీరు పలకాలి అన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు నేర్చుకోవాలన్నా ఈ 3 కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయో అక్కడ రియల్ ఏఐ ఉంటుంది, అక్కడ మీకు రియల్ సబ్జెక్ట్ వస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి మై డియర్ గ్రాడ్యుయేట్స్. డోంట్ గో టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గో టు వాట్ ఏఐ రిక్వైర్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విల్ మీట్ సూన్ ఇన్ అవర్ డేటా సైన్స్ క్లాస్. బాయ్ ఎవ్రీవన్.